హాయ్ అండి. వెల్కమ్ టు మనీ ఎక్స్‌పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్‌ఎన్ మాట్లాడుతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియోలో పై నెట్‌వర్క్ గురించి ఈరోజు అప్డేట్ ఏంటనంటే, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం. మనకు తెలిసిన విషయమే, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ క్రిప్టో కరెన్సీకి సపోర్టర్సు. వాళ్ళు భారీ పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు క్రిప్టో కరెన్సీలో, షేర్ మార్కెట్‌లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అందుకని మనమెంత చాలా చిన్నవాళ్ళమే. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సో, మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయాల్సింది ఏంటంటే, ఎన్ని మైగ్రేషన్లు అయ్యాయి ఇప్పటివరకు, ఎంతమంది యాక్టివ్ ఫైనర్స్ ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది హోల్డ్‌లో పెట్టుకున్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్‌లో ఉన్నారో ఆ డిస్కషన్ చేద్దాము. అదేవిధంగా ఇంకా ట్రాన్సాక్షన్ ఫీజెస్, నికోలస్ గారు జీసీ వ్యాలీ మీద ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయనేది అదొకటి. ఏ విధంగా పెట్టారు, ఒకవేళ ఫ్యూచర్లో దాని వాల్యూ తగ్గించవచ్చా పెంచవచ్చా అనేది డిస్కషను. అదేవిధంగా కేవైసీ చాలామందికి పెండింగ్స్ ఉన్నాయి. వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను, అయినప్పటికీ చేసుకోలేకపోతున్నారు. నేను నా ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తున్నాను. అందరికీ చాలామంది ఫోన్లు చేస్తుంటే కూడా నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను. అదొక ఇష్యూ. అలాగే బిట్‌కాయిన్ కూడా 1 CR ఈరోజు క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. 19థ్ ఈరోజు వీడియో చేస్తున్నాను. మార్నింగ్ 20 కల్లా ఇది మీకు రిలీజ్ అవుతుంది, మార్నింగ్ 7కి. సో, డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ముందు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయభిలాషులకి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా షేర్ చేసేయండి. అదేవిధంగా గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఫాలోవర్స్ అయితే పెరగట్లేదు. నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను మీ మీద. మంచి కామెంట్స్ ఇస్తున్నారు, బాగానే చేస్తున్నారని చెప్పేసి. నా కోసం మీరు కొంచెం కష్టపడి ఒక 10 మంది నుంచి 20 మంది సబ్స్క్రైబ్ చేయించండి. ఒక 10,000 మంది అవ్వాలనేసి అనుకున్నాను ఈ నెలాఖరికల్లా. కనీసం మనం ఇంకా 1,500 మంది దగ్గర ఉండిపోయాము దగ్గరలో. సో, చూడండి, ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మీట్ అయ్యి క్రిప్టో కరెన్సీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే పై నెట్వర్క్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఎలాన్ మస్క్. లాస్ట్ టైం మనం చూసాం, ఎలాన్ మస్క్ ఒకసారి డోజ్ కాయిన్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కుక్క బొమ్మను పట్టుకొని పెడితేనే అది చాలా పైసలో ఉన్న కాయిన్ 2021-22 టైంలో $200 వెళ్ళిపోయింది. 30 పైసలు 40 పైసలున్న డోజ్ కాయిన్ కంప్లీట్గా $220-30 వెళ్ళిపోయింది 6 మంత్స్ గ్యాప్లో. అంటే క్రిప్టోలో ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీని గురించి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. నేను చేస్తూ ఉంటాను ప్రతి వీడియో కూడా. దీంట్లో ట్రేడింగ్ కూడా ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. చూడండి, లేటెస్ట్ అప్డేటు మొన్న 15వ తారీఖుకి 4 డేస్ క్రితానికి మనకు టోటల్ అకౌంట్స్ అయితే కనుక 92,65,602 మంది టోటల్ అకౌంట్స్, అంటే యాక్టివ్గా ఉన్నాయని అర్థం దానికి. అలాగే అందులో పైనీర్స్ 92,44,000 మంది. అలాగే మనం ప్లే స్టోర్లో చూసుకుంటే కనుక పై నెట్వర్క్ 10 CR డౌన్లోడ్స్ పైన ఉన్నాయి. అంటే చూడండి, అందులో 10% మాత్రమే పైనీర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇన్యాక్టివ్లో ఉన్నట్టే కదా దాని అర్థం. అలాగే మైగ్రేటెడ్ 5 చూడండి, 5.6 బిలియన్స్ ఉన్నారు మైగ్రేట్ అయిన వాళ్ళు అయితే. అదేవిధంగా హోల్డ్లో ఉన్న ఫైనర్స్ అయితే చూడండి, అక్కడ ఫిగర్ మీరు చదువుకోండి. 9.76 బిలియన్, లాకింగ్ అయితే 3.9 బిలియన్, అన్లాక్ అయితే 666,572 ఈ విధంగా ఉంది. ఎంతమంది లాస్ట్ అయిపోతున్నారో అవకాశం ఉన్నదానికి అది చూడండి, కింద ఫిగర్ ఉంది. అది నెంబర్ చాలా పెద్దగా ఉంది. అంటే కేవైసీలు చేసుకోకపోతే ఈ నెల 31 లోపు మీరు కేవైసీలు చేసుకోకపోతే
ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోకపోతే, చెక్ లిస్టు 9 స్టెప్పులు కంప్లీట్ చేసుకోకపోతే మీరు లాస్ అయ్యే ఫిగరు చూడండి. మే లాస్ట్ 5 అని చెప్పేసి కింద ఫిగర్ చూడండి. 294 869 293 610 1988. సో ఇంతమంది లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. 6 సంవత్సరాలు అవుతుంది. రేపు మార్చి 14కి సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి. నేను ప్రతి స్టెప్ టు స్టెప్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందో నాకేం అర్థం అవడం లేదు. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఒకవేళ మనం జీసీ వాల్యూతో మనము దేవుడి దయ వల్ల ప్రపంచం అంతా ఇదే వాల్యూతో ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే మనం ఇండియన్స్ అంతా స్లో ఉంటాం కాబట్టి మనకు ప్రతిదీ స్లోగానే అర్థమవుతుంది. ఎవరు చెప్పినా వినము. గుడ్డిగా కష్టపడడం తప్ప స్మార్ట్ వర్క్ అనేది మనకు తెలదు. అందుకని డబ్బు పట్టుకొని లక్ష్మీదేవతలు వస్తే ఎవరు మీరు అన్నట్టే టైప్ మన ఇండియన్స్ మెంటాలిటీ. సో అందుకే మనం వెనకబడి ఉన్నాము ప్రపంచ దేశాలతో పోటీ చూసుకుంటే. సో వెబ్3 టెక్నాలజీ, పై నెట్వర్క్ కాయిన్ ప్రపంచాన్ని మార్చబోతుంది. ఇప్పటికీ కూడా ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అయినా ప్రాబ్లం లేదు. లింక్లు అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. నేను డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ పెట్టాను. మనకి జీసీ వాల్యూ $314,159, $3,14,159. జనరల్గా ట్రాన్సాక్షన్ ఫీజు ఇప్పుడు 0.01 ఉంది. దాన్ని ఫ్యూచర్లో 0.001 0.001 అంటే ఒక 0.01 అనుకుంటే దాని వాల్యూ $3,000. $3,000 అంటే ఇంచుమించుగా 2,70,000 అంటే ఒక ట్రాన్సాక్షన్కి అంత వాల్యూ అంటే లాసే కదా చాలా వరకు. దాన్ని డిఫెన్స్ మార్చొచ్చు అని చెప్పేసి నికోలస్ గారు చెప్పారు. ఎలా అంటే 0.001 అంటే అది $300 నుంచి $30 కింద మార్చొచ్చు. అంటే అప్పుడు పర్వాలేదు, తగ్గుతున్నట్టే కదా ఫీజు ఎంతకంతా. సో అట్లా అనమాట ఒక ట్రాన్సాక్షన్కి. అదేవిధంగా కేవైసీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చాలా వరకు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాళ్ళు పేర్లు ఏదో పెట్టుకుంటారు. కేవైసీ చేసినప్పుడు ఆ పేర్లు అందులో కనపడవు. దీనికి మ్యాచ్ అవ్వదు. అదే ప్రాబ్లం. అందుకని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆధార్ కార్డు లేదంటే మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు కేవైసీ చేసుకున్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. చూడండి, డిఫరెంట్ అకౌంట్ నేము ఏపీఎల్ సబ్మిటెడ్ అంటే అక్కడ యూజర్ నేమ్ ఒకటి ఉంటుంది, అకౌంట్ నేము, మీరు పెట్టుకున్న డీటెయిల్స్. ఒకటి మేక పిల్ల, ఒక కుక్క పిల్ల, ఒక పప్పి పిల్ల అనేది పెట్టుకుంటారు పేరు. అక్కడ ఆ లోపలికి వచ్చినప్పుడు అప్పారావు, సుబ్బారావు ఏదో పేర్లు ఉంటాయి. ఆ పేర్లకి ఈ పేర్లకి మ్యాచ్ అవ్వవు. తర్వాత కేవైసీ వాళ్ళదని పరిగెడుతూ ఉంటారు. సో ఎవరు చేసిన తప్పులకు వాళ్ళే బాధ్యతలు కదా. మేము మ్యాక్సిమం క్లియర్ చేయడానికి మాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటాం. అంతకుమించి ఏం చేయలేం కదా ఎవరిని. సో ప్రపంచం అంతా ఈ పార్ట్నర్ విత్ పై నెట్వర్క్. ఎందుకు ఈ మర్చెంట్లు అంతా, వ్యాపారులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎందుకు టైఅప్ అవుతున్నారు? ఎందుకనంటే బిట్ కాయిన్కి లేని క్రేజ్. బిట్ కాయిన్ ఈరోజు 1 CR క్రాస్ అయింది. లేని క్రేజు పై కాయిన్కి ఎందుకు ఉందనంటే 155 దేశాల్లో, ప్రపంచ దేశాల్లో 150 దేశాల్లో చాలా చురుకుగా పై నెట్వర్క్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఉప్పు, పప్పు, కారం, పసుపు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా, చిన్న మర్చెంట్ నుంచి పెద్ద మర్చెంట్ దాకా కూడా జీసీ వాల్యూ మీద అటు కిలిమంజారో, చైనా, మలేషియా, దుబాయ్, వియత్నాం, ఆస్ట్రేలియా, మీరు వరల్డ్ మ్యాప్ మొత్తం పెట్టాను కదా, చూసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ టైఅప్ అయి ఉన్నారో జీసీ వాల్యూ మీద. ఓపిక్గా ఓపెన్ చేసి చూసుకోండి. ఈ దేశాలన్నింటిలో కూడా జీసీ వాల్యూ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి రియల్గా. అది రియల్ ట్రాన్సాక్షన్స్. మన ఇండియన్స్ చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే, స్లో కాబట్టి మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకోండి, రెఫరల్ చేసుకోండి. దానివల్ల మైనింగ్ స్పీడ్ పెరిగితే ఎక్కువ కాయిన్లు ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కనీసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినా రెఫరల్ మీద పెట్టుకుంటే 100 నుంచి 200 మంది మీరు రెఫరల్ కనుక ఫోకస్ పెట్టుకొని చేసుకుంటే 1000 కాయిన్లు టార్గెట్ పెట్టేసుకోవచ్చు. సో అలాంటి అవకాశాన్ని ఇంకా ఉంది. చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అశ్రద్ధ చేయకుండా చేసుకోండి. ఇంకా అవకాశం ఉంది. అయ్యో మిస్ అయిపోయిన బాధ అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక ఆపర్చునిటీ ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అవకాశాన్ని. చూడండి, బిట్ కాయిన్ 1 crore అయిపోయింది. 1 crore 15,500 రూపాయలు 50 పైసలు.
ఈ వీడియో చేయడం కోసం స్క్రీన్ షాట్ తీసి పెట్టారు మీకు. ఇదే బిట్‌కాయిన్ 2009-10లో మనకి 20 పైసలు, 30 పైసలు, 10 పైసలు. ఈరోజు 1 CR. అలాగే చూడండి, ట్రంప్ కాయిన్ కూడా దించేశారు. ట్రంప్ అఫీషియల్ ట్రంప్ అని చెప్పేసి 7,000 ట్రేడ్ అవుతుంది అప్పుడే. చూడండి, యూఎస్ ప్రెసిడెంట్ తెలుసుకుంటే అలా ఉంటుందన్నమాట. తర్వాత ఈథీరియం కాయిన్ చూడండి, 3,05,000 ట్రేడ్ అవుతుంది. మిస్ అయిపోయాం అది కూడా. సో ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు వచ్చింది. ఒక దశాబ్దం తర్వాత ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్కటి వస్తుంటుంది. పైకాయిన్ వచ్చింది, ఉపయోగించుకోండి. ఫ్రీనే, ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. అందులోని అంత ఫ్రీగా చేసుకున్నారు. ఎంత వాల్యూ చేస్తుందనేది టెన్షన్ పెట్టుకోకుండా ఎంత కాయిన్లు ఎర్న్ చేసుకున్నారు అనేది ఫోకస్ పెట్టుకోండి. కేవైసీ చేసుకోండి. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. జనవరి 31, 2025 కరెక్ట్గా ఇంకా 10 రోజులు ఉంది. తొందరగా అప్రోచ్ అవ్వండి. నా రెఫరల్స్ ముందు వేరే వాళ్ళకంటే కూడా నా రెఫరల్స్, కనీసం నా వీడియో చూస్తున్న నా రెఫరల్స్ అందరూ కూడా చెక్ చేసుకోండి. అయ్యో అయిపోయింది కదా మనకి కేవైసీ అని ధీమాగా ఉండకండి. సో నేను ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వాట్సాప్ లింక్ పెట్టాను, అదేవిధంగా టెలిగ్రామ్లో కొన్ని యాప్లు పెట్టాను, అదేవిధంగా పాత వీడియోలు కూడా యూట్యూబ్లో పెట్టాను. ప్రతి ఒక్కరు చూడండి, నేర్చుకోండి, తెలుసుకొని ఆ వీడియో ప్రకారం కూడా చేసుకున్నా మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట ఈరోజు మనకి అప్డేటు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ దయచేసి 10 నుంచి 20 మంది సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ సింబల్